ఎంప్లాయీస్ హెల్త్ కార్డులకు బ్రేక్ పడింది. ఇవాల్టి నుంచి కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టి పథకాన్ని అమల్లోకి తెస్తామని పాలకులు గతంలో అట్టహాసంగా ప్రకటించారు. తీరా గడువు సమీపిస్తున్న తరుణంలో కనీసం మార్గదర్శకాలను సైతం రూపొందించలేక చతికిలపడ్డారు. ముహూర్తానికి ముందే ఈ స్కీమ్కు నెట్వర్క్ హాస్పిటల్స్ రూపంలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఫలితంగా ఈహెచ్ఎస్ అమలు వాయిదా పడింది. ఈహెచ్ఎస్ సంక్షోభంలో పడింది. ముహూర్తానికి ముందే నిలిచిపోయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ గతంలో ఘనంగా ప్రకటించింది. ఈ నెల 15 నుంచి కార్డులు జారీ చేస్తామని వెల్లడించింది. ఇదే తేదీ నుంచి ఉచిత వైద్య సేవలను ప్రారంభిస్తామని కూడా నమ్మబలికింది. తీరా ఆ సమయం ఆసన్నమైన సందర్భంలో ఆ వాదనలన్నింటినీ తొంగలో తొక్కి రేవంత్ సర్కార్ నిస్సిగ్గుగా చేతులెత్తేసింది. చెప్పిన గడువులోగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది. ఇవాళ్టి నుంచి ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు మార్గదర్శకాలు విడుదల కాలేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ లో సైతం ఇంకా ఒప్పందాలు జరగలేదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వలేదు. మరోవైపు అంత తక్కువ మొత్తంలో తాము వైద్య సేవలు అందించలేమని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు ప్రభుత్వానికి కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల జారీ, నగదు రహిత చికిత్సలపై అనిశ్చితి ఏర్పడినట్లయింది. ఇదిలా ఉంటే చెప్పిన తేదీకి కార్డులు జారీ చేయకపోవడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్లు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిసి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే హెల్త్ కార్డుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల ప్రీమియాన్ని గతంలో ఉద్యోగుల నుంచి వసూలు చేసింది. మే, జూన్ నెలల జీతాల నుంచి 1.5% చొప్పున కోత విధించింది. ఉద్యోగుల జీతాల నుంచి దాదాపు 100 కోట్లు ఆపుకొని సర్కార్ ఖాతాలో వేసుకుంది. ఈ మొత్తం ఆర్థిక శాఖ అకౌంట్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హెడ్లోకి బదిలీ అయినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ రొక్కం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టుకు బదిలీ చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు అలా ట్రాన్స్ఫర్ అయిన దాఖలాలు లేవన్నది నాయకుల వాదన. ఇలా జూటా మాటలతో పాలకులు 3.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లను మోసం చేశారని వాళ్లు మండిపడుతున్నారు. చెప్పిన తేదీకి హెల్త్ కార్డులే ఇవ్వకపోతే ఇక ఆ పథకానికి విలువ ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి హెల్త్ కార్డులు జారీ చేసి పథకాన్ని అమలు చేయాలని ఉద్యోగులు, పెన్షనర్ల జేఏసీ తదితర సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇంకోవైపు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంతును, ఇతర ఉన్నతాధికారులను కలిశారు. ప్రతిపాదిత కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకంపై చర్చించారు. సవరించిన సీజీహెచ్ఎస్ ప్యాకేజ్ రేట్లతో కొత్త పథకాన్ని అమలు చేస్తే అవి ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ, పాత ఈహెచ్ఎస్ రేట్ల కంటే చాలా తక్కువగా ఉండడంతో సభ్య ఆసుపత్రులు సేవలు అందించడం ఆర్థికంగా సాధ్యం కాదని టీఏఎన్హెచ్ఏ స్పష్టం చేసింది. ప్రభుత్వం ముందు కొన్ని ప్రధాన డిమాండ్లను ఉంచింది. శాస్త్రీయ విధానంలో వాస్తవ వ్యయాల ఆధారంగా చికిత్స ప్యాకేజ్ రేట్లను నిర్ణయించాలని కోరింది. గవర్నింగ్ బోర్డు, కీలక కమిటీలలో వివిధ వైద్య విభాగాల నుంచి కనీసం 10 మంది నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులకు చోటు కల్పించాలన్నారు. పారదర్శకమైన, కాలపరిమితి గల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు. కొత్త పథకం అమలుకు ముందు పాత ఈహెచ్ఎస్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చ జరిగినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు.